అమ్మా అన్నపూర్ణాదేవి, ఎంతో కాలంగా మా పెళ్లి విషయం బయటపడాలని ఎదురు చూస్తున్నాను. ఆ సమయం వచ్చేసింది. అంతా సవ్యంగా జరిగేటట్టు నా కుటుంబం అంతా నన్ను అంగీకరించి ఆశీర్వదించేలా చేయి తల్లి. ఏమైంది నాన్నా? ఈ టైంలో అందరినీ ఎందుకు పిలిచావు? రేయ్, ఏం జరిగింది శ్రీకర్? రాత్రిపూటి హడావిడేంట్రా? అసలేం జరిగిందో చెప్పు. నాకు గతం గుర్తుకొచ్చిందమ్మా. మీకు మీకు గతం గుర్తుకొచ్చిందా? నిజంగానా? నిజమే నిహారిక. బావ పాత విషయాలన్నీ మాట్లాడాడు. డాక్టరేమో గతం గుర్తుకు రావడానికి చాలా టైం పడుతుంది అని చెప్పారు కదా. అదృష్టం ఉంటే ఏ క్షణమైనా శ్రీకర్ మామూలు మనిషి కావచ్చని చెప్పాడు కదా లావణ్య. నీకు గతం గుర్తుకు రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నాన్న. కానీ ఇదంతా నమ్మలేనంత ఆశ్చర్యంగానూ ఉంది. ఇది నిజమమ్మా. నాకు మొత్తం గుర్తుకొచ్చింది. మన కుటుంబం గురించి, మన ఊరి గురించి, మన ఆచార సాంప్రదాయాల గురించి, నాకు జరిగిన ప్రమాదం గురించి, నా పెళ్లి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల గురించి అన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు నేను మన బంధువులను, నా ఆఫీస్ స్టాఫ్ని, అందరినీ గుర్తించగలుగుతాను. డాక్టర్ ఇచ్చిన మందులు వేయకుండా విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చాను. మరి గతం ఎలా గుర్తుకొచ్చింది? ఇలా జరిగిందేంటి? ఆ అమ్మవారి దయ వల్ల నా కొడుకు ఇంత తొందరగా మామూలయ్యాడు. ఆ అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను. శ్రీకర్, నీ భవిష్యత్ ఏంటా అని నేను మీ అమ్మ వెలువెల్లాడిపోయాంరా. నీకు నువ్వు ఓ ప్రశ్నలా ఉండిపోతావేమోనని నరకం అనుభవించావురా. నువ్వు మామూలు కావాలని ఎన్నో మొక్కులు ముక్కాంరా. దేవుడు మా మొర ఆలకించాడ్రా. నా గతం నాకు గుర్తుకొచ్చి నేను మామూలు వాడిని అయ్యానని మీ అందరికీ నమ్మకం కలిగింది కదా. ఇప్పుడు మీ అందరితో నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. నిజం బయటపడిన వెంటనే నా అత్తయ్య అనుగ్రహం నాకు కలిగేలా చేయి తల్లి. అవని సంగతి తర్వాత, ముందు నిహారిక గురించి నాకు తెలియాలి. శ్రీకర్ చెప్పింది నిజమా? నిజం కాదత్తయ్య. నిజం కాదని మన కులదైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి. అబద్ధం చెప్పింది అంటే అమ్మవారి ఆగ్రహానికి బలైపోతుంది. నిజం చెప్పిందంటే బతికిపోతుంది. అమ్మవారి మీద ప్రమాణం చేద్దువురా. నేను రాను. అమ్మవారి మీద ప్రమాణం చెయ్యడానికి నువ్వు వెనకడుగు వేస్తున్నావు అంటే నీ గురించి విన్నదంతా నిజమే అన్నమాట. అత్తయ్య గారు, ఇప్పుడు నా గతం ఎందుకు వదిలేయండి. నాకు శ్రీకర్ గారంటే ఇష్టం. దయచేసి శ్రీకర్ గారితో నా పెళ్లి చెయ్యండి. నీ గతం కూడా నాకు ముఖ్యమే. నా కొడుకు అవనిలు చేసిన తప్పు కంటే నువ్వు చేసిందే పెద్ద తప్పులా నాకు కనిపిస్తోంది. నువ్వు చేసింది భరించలేని మోసంలా, తట్టుకోలేని నమ్మక ద్రోహంలా ఉంది. నీలాంటి దాన్ని శిక్షించకుండా వదలకూడదు. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నిహారికని బలి పశువుని చేసేశారు. ఇది చాలా అన్యాయం. నోరు ముయ్యండి.
ఇంకెవరూ ఏం మాట్లాడకండి. చేసిన మోసాన్ని నిహారికే ఒప్పుకున్నప్పుడు ఇంకా వాదనలు అనవసరం. ఇలాంటి దానికి ఎవరైనా సపోర్ట్ చేశారంటే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. నీలాంటి దానికి మా ఇంట్లో చోట్లేదు. నువ్వు కాకపోతే నీలాంటి జాతకం కలిగిన అమ్మాయి మాకు మరో అమ్మాయి దొరుకుతుంది. నువ్వు మా కళ్ళ ముందు మరొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయటికి పో. అలాంటి పబ్బు బ్యాచ్లంతా నీలాంటి అమ్మవార్లకు శక్తులుంటాయనంటే ట్రాష్ అని అనుకున్నాను. కాని నేనా రోజు నీ శక్తిని చూశాను. ఇప్పుడు నేను ముందుకి ఒక్క అడుగు కూడా వెయ్యలేను. కానీ ఎలాగైనా లోపలున్న సర్టిఫికెట్ని బయటకు తీయాలి. ఎలా? అందరూ నిద్రపోయుంటారు. ఈ సమయంలో ఎవ్వరూ బయటికి రారు. ఎస్, నేను అమ్మవారి గదిలోకి అడుగు పెట్టలేను కాబట్టి నిన్ను పంపిస్తున్నాను. నువ్వే ఎలాగైనా ఆ సర్టిఫికెట్ నాకు దొరికేలా చెయ్యి. నా కళ్ళ ముందే లోపలికెళ్ళిన సర్టిఫికెట్ ఇన్ని రోజులైనా పెద్దావిడ కంటికి కనిపించలేదంటే ఖచ్చితంగా అమ్మవారి మండపం కిందే ఉండుండాలి. మన పెళ్ళైన తర్వాత ఆ గదిలో అడుగు పెట్టాల్సిన దాన్ని, పూజలు చేయాల్సిన దాన్ని నేనే. నాకెందుకు భయం? నేనేదో క్యాజువల్ గా అన్నానంతే. అంతేనా? అంతే అత్తయ్య. ఇంకేం లేదు కదా? ఇంకేం లేదు. సరే అయితే నేను పూజ సామాన్ శుభ్రం చేస్తాను. నువ్వు కూడా కాస్త సాయంగా ఉండు. సరే అత్తయ్య. ప్రస్తుతానికి నిహారికకు పూజ గదిలో అడుగు పెట్టే యోగం లేదు. లేదంటే మీకు మరింత సహాయం చేసుండేది. ఈ రోజు లేకపోవచ్చు. పెళ్ళైన తర్వాత నుంచి నిహారికకే అదృష్టం తప్ప ఇంకెవరికి ఉంది? సర్టిఫికెట్ కోసం రాత్రి ప్రయత్నం చేసి మిస్ అయ్యాను. ఇప్పుడు ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ పెద్దావిడికి దొరికిందంటే ఏంటి పరిస్థితి? ఆ సర్టిఫికెట్ దొరకడం అవనికి ప్లస్ అవుతుందా, నాకు ప్లస్ అవుతుందా? పూజ సామాను శుభ్రం చేద్దాం. రామ్మా,
శుభ్రం చేసి సామానంతా లోపల పెట్టిన తర్వాత పిలుస్తాను, వచ్చి దండం పెట్టుకుందరు గాని. వెళ్ళండి. అమ్మవారి దగ్గరే ఆ సర్టిఫికేట్ ఉండుంటుంది అని అనుకున్నాను. అక్కడ కూడా లేదే. ఏంటమ్మా చూస్తున్నావు? ఏం లేదత్తయ్య. సామానంతా బయటికి వచ్చేయగానే పూజ గదంతా బోసిపోయినట్టయింది, అందుకే చూస్తున్నాను. ఎంతసేపులే, గంటలో అన్నీ పెట్టేస్తాం కదా. అత్తయ్య, ఏంటమ్మా? లోపల నుంచి అన్ని తెచ్చినట్టే కదా? తెచ్చినట్టేనమ్మా. లోపల ఇంకేం లేవు కదా? లేవమ్మా. లోపల మీకేమైనా దొరికిందా? ఏం దొరుకుతుంది? ఊరికే అడుగుతున్నాను. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే అడిగావు, ఇప్పుడు మళ్ళీ అడిగావు. నాది ఒక ఇంపార్టెంట్ పేపర్ మిస్ అయింది, అది గాని దొరికిందేమోనని. దొరికినా అది నీకు సంబంధించిందని అనిపించినా నీకివ్వకుండా ఉంటానా చెప్పు? అవునవును. సర్లేండి అత్తయ్య, వదిలేయండి. గదిలోనే ఉండాల్సిన శ్రీకర్ అవనిల మ్యారేజ్ సర్టిఫికెట్ ఏమైనట్టు? ఆ పెట్టిలో ఇవ్వమ్మా. నిరూపించగల ఏకైక ఆధారం ఈ సర్టిఫికెట్. ఇది పోయిన క్షణం నుంచి నేను నా భర్త అల్లాడిపోతూనే ఉన్నాం. నీ దయ వల్ల ఇన్ని రోజులకు దొరికింది. నీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి తల్లి, ఎప్పుడు ఉండాలి. బాబా, తీసుకో, టాబ్లెట్స్ వేసుకో, తీసుకో. గుడ్ నైట్ బాబా. అవని, ఏంటి బాబా? నిహారిక గురించి నువ్వు చాలా బాగా ఆలోచించావు. అదే అవని, నిహారిక మీద ఎలాంటి నింద రాకూడదని మెడిసిన్ని నాకిచ్చే బాధ్యత నువ్వు తీసుకున్నావు కదా, దాని గురించి అంటున్నాను. బావా, ఇది నా కుటుంబం. ఈ ఇంట్లో ఎక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తూ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని నేను చేయాలనుకున్న పనులు చేసుకుంటూ పోతుంటాను. మిగిలినవి అమ్మవారి మీద భారం వేసేస్తాను. నువ్వేం చేసినా మంచిగానే ఆలోచించే చేస్తావు, కానీ అప్పుడప్పుడు మంచికి పోయినా చెడు ఎదురవుతుంది కదా. అవును బాబా, చెడుని కూడా దాటుకుంటూ వెళ్తూ జీవితాన్ని కాపాడుకోవాలి. దట్స్ ట్రూ. నా చెయ్యి మంచిదని అందరూ అంటారు. అది వంటల్లోనే కాదు, ఏ పని చేసినా మంచిది అని అంటారు. ఇప్పుడు నా చేత్తో నీకు మెడిసిన్ ఇస్తున్నాను.
తొందరగా నీకు న్యాయమైపోతుంది, గతం గుర్తుకొస్తుంది. చూస్తూ ఉండు. అలా జరిగితే అందరూ సంతోషిస్తారు, నిన్ను అభినందిస్తారు. సరే బావా, ఇక నేను వెళ్తాను. నువ్వు తొందరగా పడుకో. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా? వేసుకున్నాగా. సరే బావా. నువ్విలాంటి విషయాల్లో ఏదైనా చేయగల సమర్థురాలివి నిహారిక. నీలాంటి దాని నుంచి రక్షణ కోసం ఆ దేవుడు తాళితో పాటు నాకు మరో ఆధారాన్ని కూడా ఇచ్చాడు. అదే మా పెళ్లి సర్టిఫికెట్. అది నీ దగ్గర ఎక్కడుంది? ఎప్పుడు మీ దగ్గర నుంచి మిస్ అయింది కదా. మిస్ చేసింది నువ్వే కదా. అవును, నేనే. అది నీకు జన్మకి దొరకదు అని నువ్వనుకుంటే ఎలా? మా సర్టిఫికేట్ మాకు దొరికింది. చీకట్లో బాణం వెయ్యకు. అన్నపూర్ణాదేవి మీద ఒట్టు నిహారిక. అన్నపూర్ణాదేవి మందిరంలోని నాకు దొరికింది. అది మిస్ అయిన దగ్గర నుంచి పిచ్చిదాన్లా ఇల్లంతా వెతికాను. రాత్రి నీ వల్లే నాకు దొరికింది. నువ్వు బూజకర్ర పట్టుకుని అందరి ముందు నాటకాలాడుతుంటే అనుమానం కలిగింది. ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి చూస్తే అమ్మవారి దగ్గర కనిపించింది. లోపలికి అడుగుపెట్టే అవకాశం నీకు లేదు కాబట్టి నువ్వు డేర్ చేయలేకపోయావు. అది నాకు ప్లస్ అయింది. నీ వల్ల నా సర్టిఫికెట్ నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. నీకే తెలియకుండా నువ్వు నాకు మంచి చేసేసావు. నువ్వు చెప్పిందంతా నిజమని నేను నమ్మాలి అంటే నువ్వది నాకు చూపించాలి. అబ్బబ్బబ్బా, ఏం తెలివి! అమ్మవారి మీద ఒట్టేసి నేనబద్ధం చెప్తానా? నేను నిహారికని కాదు. ఈసారి సర్టిఫికెట్ నీ కంట పడకుండా చాలా భద్రంగా దాచుకున్నాను. పెళ్లికి ముందు బావకి గతం గుర్తుకొచ్చిందంటే ఓకే. లేదంటే పెళ్లి సమయంలో సర్టిఫికెట్ ని బయట పెట్టి నా బావని నేను కాపాడుకుంటాను. నా దగ్గరున్న ఆధారం అదే. నాకది బ్రహ్మాస్త్రంతో సమానం. నా భర్త మీద ఆశలు పెట్టుకోవద్దు. ఇన్ని సంవత్సరాల్లో ముక్కు పుడక కనిపించకపోవడం అంటూ జరిగిందా? లేదు కదా. మరి ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది? నిన్న పూజ సామానంతా శుభ్రం చేసావు కదమ్మా. ఎందులో పెట్టి మర్చిపోయావో మరొకసారి జాగ్రత్తగా వెతకమ్మా. అవునమ్మా, చిన్న వస్తువు కదా, కంగారులో ఎక్కడో పెట్టేసి ఉంటావు గాని ఖచ్చితంగా గదిలో ఉంటుంది చూడు. బాగానే చూశాను, కనిపించలేదు రాధా. మరోసారి వెళ్ళి బాగా వెతుకు. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? పూజ గదిలోకి వెళ్ళడం నాకేమైనా కొత్త? పూజ సామాను శుభ్రం చేసుకుని మళ్ళీ భద్రపరచుకోవడం ఏమైనా కొత్త? అలా అని కాదు వేదా, కొన్నిసార్లు ఏమరపాటున అలా ఏమన్నా జరుగుండొచ్చు కదా అని. అవునమ్మమ్మా, ఎడమ చేత్తో పెట్టే వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుండవన్నట్టు నువ్వు కూడా అలా మర్చిపోయి ఉంటావేమో. ఇంక నోరు ముయ్యండి. చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? ఇలా జరగడం ఏదైనా అరిష్టానికి దారి తీయబోతోందా? నిహారిక శ్రీకర్ల పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఇలా జరిగిందేంటి? ఇది దేనికి సంకేతం అర్థం కావడం లేదు. కనిపించడం లేదంటే పోయిందని కాదు, ఎవరో తీసుంటారని అర్థం. అమ్మవారి ముక్కు పుడకను ఎవరు తీస్తారు బావా? ఎవరో ఒకరు తీయకపోతే గాలికైతే ఎగిరిపోదు కదా. మీలో ఎవరైనా తీసారా? భలేదానివమ్మా, ఆ గదిలోకి వెళ్లే ధైర్యం మాకుందా? మరే అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోయారు. అప్పట్నుంచి అలాంటి దుస్సాహసాలు చేయడం లేదులే.
మరి ఇంట్లోంచి బయటకెలా పోతుంది? దొంగలైతే పడలేదు కదా. ఈ విషయం అంత తేలిగ్గా వదిలేయకూడదు. పోలీసులకు ఫోన్ చేయమంటావా వేద? పోలీసులు అవసరం లేదు మామయ్య. ముక్కు పుడకని ఎవరు తీసుంటారో నాకొక క్లారిటీ వచ్చింది. అవునా? ఏం క్లారిటీ? ఎవరు తీసుంటారని అనుకుంటున్నావు? నేనిలా అంటున్నాను అని ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఇందులో అనుకునేదేముందమ్మా? తీసిన వారి గురించి చెప్తే సంతోషమే కదా. అవని తీసుంటుందని నా అనుమానం. నిహారిక, ఎందుకు అరుస్తావ్? ఇదే మాట నేనంటే నువ్వెలా అనగలవు? మరి నువ్వెలా అనగలుగుతున్నావు? ఎలాగైతేనేం ఇంటి నుంచి బయటికి గెంటేయడానికైతే మనకు మంచి అవకాశం దొరికింది కదా. అంత ఈజీగా బయటకి పోతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు? ముక్కు పుడకం తెచ్చిచ్చి ఏదొక స్టోరీ అల్లేసి ఇంట్లోనే తిష్ట వేస్తుంది కాని బయటికెలా వెళ్తుంది? అది నిజమేలే. మనింటి గోడలకున్న సున్నోలా అతుక్కుపోయింది. అంత సులభంగా బయటికి కదలదు. నాదొక చిన్న అనుమానం. ఏంటో? నేను మాట్లాడబోయేది అవని గురించి. కాస్త పాజిటివ్గా ఉంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు. మరి ముందు నువ్వు అడగవయ్యా. మనోభావాలు దెబ్బతింటాయో నువ్వు దెబ్బలు తింటావో అది తర్వాత సంగతిలే. అయితే నేను అడగను. మరి వదిన ఏమనకుండా మేం చూసుకుంటాం. నువ్వు అడుగన్నయ్యా. నువ్వు నాకు చైనా వాళ్ళంత రక్షణ కాబట్టి ధైర్యంగా అడిగేస్తా. అవని మనకు పరిచయం అయిన దగ్గర్నుంచి శ్రీకర్ని సొంతం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు నిజమై ఉండొచ్చు గాని దేవుడి గది విషయానికొచ్చేసరికి ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఎలా? ముక్కు పుడకని అవని తెచ్చివ్వలేదు అంటే రేపు ఇంట్లో పెద్ద గొడవ జరిగి అవనిని బయటికి గెంటేస్తే ఆ సమయంలో నువ్వు రెగ్యులర్ గా వచ్చినట్టే బిల్డప్ గా రా. వచ్చి నా కాబోయే భార్య మీద నింద వేస్తారా, బయటికి గెంటేస్తారా? ఇదెక్కడ న్యాయం? ఇదేనా మీ పెద్దరికం? అంటూ అవని తరపున మంచి మాటలు 4 మాట్లాడితే ఫైనల్ ఫినిషింగ్ ఏంటి అంటే ఇంత అవమానం జరిగిన ఇంట్లో నాకు కాబోయే భార్యను నేను ఒక్క నిమిషం కూడా ఉంచను, నా అక్క ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుంటాను అని చెప్పు. అవును, అవని ఒప్పుకుంటుందా? ఆ అవనికి మరో దారి లేకుండా మనమే లాక్ చేయాలి. నా అక్కింటికి వెళతాను గాని మీ అక్కింటికి ఎందుకు వస్తాను అని వికాస్తో ఎదిరించి మాట్లాడితే? ఎంతైనా మేనకోళ్ల కాబట్టి వేదవతి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బావన్నది కూడా పాయింటే. మీ ఇంట్లో నిహారికని ఇన్ని రోజులు పెట్టుకుంటే తప్పులేదు గాని నేను 6వ తారీఖు వరకు పెట్టుకుంటే తప్పొచ్చిందా అని కోర్టులో లాయర్ వాదించినట్టు వాదించు. ఆ అవనిని ఎవ్వరూ కాపాడలేరు. ఇది మంచి లాజిక్ పాయింటే. అవని ఆ ఇంట్లో ఉంటే ఏదో రకంగా శ్రీకర్తో కలిసి ఆఫీస్కి వెళ్తుంది. అదే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చేసావనుకో ఇక అవనికి అవకాశమే ఉండదు. షోకేస్ లో బొమ్మలాగా ఆ అవనిని ఇంట్లోనే పెట్టుకొని చూసుకోవచ్చు. ఇదంతా నీకు ప్లస్ పాయింటే కదా విక్కీ? ఎగ్జాక్ట్లీ బంగారం. పెళ్లికి ముందు నా దగ్గరే అవని ఉంటే నాకే కదా ఆనందం. అవని, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఒక సమస్య తీరిన తర్వాత మరో సమస్య రావడం ఇంతకు ముందు జరుగుతుండేది. ఇప్పుడు మాత్రం సమస్య ఉండగానే మరో సమస్య మెడకు చుట్టుకుంటుంది. ఏం జరిగింది? ఇన్ని రోజులు వేసిన నిందలు వేరు, ఇప్పుడు పడిన నింద వేరు. ఏం నింద వేశారు? వంశాచారంగా వస్తున్న ముక్కుపుడక పూజ గది నుంచి మాయమైంది.
మాయం చేసింది నేనేనని అందరూ నన్ను దొంగని చేసి మాట్లాడారు. అమ్మవారి ముక్కు పుడక కనిపించడం లేదండి. అవని తీసుంటుందని నా అనుమానం. పూజ గదిలోకి వెళ్లే అవకాశం ఎవరికీ లేనప్పుడు అది తీసింది నువ్వేనని మేమనుకోక తప్పదవని. నీ మీద అంత పెద్ద నింద వేస్తారా? ఆ నిహారిక చేసే పనులకి హద్దులు లేకుండా పోతున్నాయి. వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. దాన్ని బ్రతికేట బయట పెట్టేస్తాను. అయినా ఇంత జరిగినా నువ్వు వెంటనే నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? వెళ్దాం పదా. అక్క, నిహారిక చేసిందని నిరూపించలేనక్క. సర్టిఫికెట్ కోసం పూజ గదిలోకి వెళ్లడం వల్ల అత్తయ్య వాళ్లకు నిజం చెప్పుకోలేని పరిస్థితి నాది. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావని ఊహించొచ్చాం. వదినా, అవని ఇక్కడికి వచ్చిందంటే మన ఇంటి ముక్కు పుడక ఈ ఇంట్లోనే ఉందని అర్థం. 5 కోట్ల రూపాయల ప్రాపర్టీ మీ అక్కకి దక్కడం లేదని ముక్కు పుడకని బహుమతిగా ఇచ్చావా అవని? నోరు మొయ్యండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నోటికి ఎంత వస్తే అంత పడడానికి నేను అవనిని కాను. నా గురించి మీకు తెలియంది కాదు. నువ్వు అరిస్తే నీ మొగుళ్ళా భయపడిపోతామని అనుకుంటున్నావా? ముక్కు పుడకని అవని దొంగిలించి తీసుకొచ్చి నీకిచ్చింది. అందులో అనుమానమే లేదు. ఎక్కువ మాట్లాడితే చెంప పగలగొడతాను. కొట్టించుకుంటాం మరి. నేను తీలేదని నువ్వంటున్నావు. తీయగలిగే అవకాశం నీకు మాత్రమే ఉంది. ముక్కు పుడక దొరకకపోతే ఇంటి నుంచి పంపించేసి వదిలేస్తామని మాత్రం అనుకోవద్దు. అది మళ్లీ పూజ గదిని చేరేంత వరకు విడిచిపెట్టాం. అవని, ఎందుకిలా చేస్తున్నావు? రేపు ఈ విషయం 10 మందికి తెలిసింది అంటే ఏమనుకుంటారు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టిందని అనుకుంటారు. వేదవతి గారి మేనకోడలైన నీకు అలాంటి చెడ్డ పేరు అవసరమా చెప్పు? నీ మంచి గురించే ఆలోచించే నిహారిక కూడా నిన్ను బ్రతిమాలుతోంది. అర్థం చేసుకో. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అత్తయ్య. మరో విషయం, ముక్కు పుడక పోయిన సంగతి మన పల్లెటూరు వాళ్ళకి తెలిసిందంటే మాత్రం నిన్ను క్షమించరు. అవునవని, గతంలో ఏ జనమైతే నిన్ను పొగిడారో అదే జనం నీ మీదకి రాళ్లు విసురుతారు, కర్రలతో కొడతారు. పల్లెటూరు అమాయకులు దేనినైనా సహించగలుగుతారు గాని దైవానికి సంబంధించిన విషయంలో మాత్రం అస్సలు క్షమించలేరు. నీ వల్ల మళ్లీ కరువు కాటకాలు వచ్చాయంటే ఊరుకోరమ్మా. మీరు పూర్తిగా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. నేను ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. తెల్లవారిన తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు నేను సిద్ధమే. మీరు ఎంత బుజ్జగించి చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా అవనికి ఎందుకు అర్థం కావడం లేదు? మీ మాటని గౌరవించాలి కదా. మేమిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోకపోతే తనే నష్టపోతుంది. ఈసారి మాత్రం నా స్కెచ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ముక్కు పుడకని తీసుకొచ్చిస్తావా లేదా? ఆఖరిసారి కాదు, మీరు 1,00,000 సార్లు అడిగినా నాది ఒకటే సమాధానం అత్తయ్య. నేను తీయలేదు, నా దగ్గర లేదు. అది ఏమైందో తీసిన వారికే తెలియాలి, ఆ అమ్మవారికి తెలియాలి. ఈ రోజుల్లో మంచితనానికి రోజులు లేవని నీలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది.
ఇక నువ్వు ఇంటి నుంచి బయటికి పోక తప్పదు. ప్రసాదరావు గారు, ఏంటండి మీరు చేస్తున్న పని? నా కాబోయే భార్య అవనిని అవమానిస్తారా? ప్రాస కుదిరింది కదా అని అనవసరంగా ఆయాసపడుతూ మాట్లాడకు. నాన్న, నువ్వు కూడా ప్రాసలోనే మాట్లాడావు. ఏదో ఫ్లోలో అలా వచ్చి తగలడిందిలే. అవనిని ఎలా బయటికి పంపిస్తారండి? జరిగింది చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది బాబు. ముక్కు పుడకపోయిన విషయం గురించే కదా? అవును బాబు. నిహారిక నాకంతా దీని గురించి చెప్పింది. బట్ నేనైతే నా అవన అలాంటి పని చేసిందంటే నమ్మను. నీ నమ్మకాలు ఎవరికి కావాలి? మా ఇంట్లో సమస్యల గురించి మాకు మాత్రమే తెలుస్తుంది. సమస్యలు గొడవలు ఏ ఇంట్లో ఉండవండి? అందరింట్లోనూ ఉంటాయి. అంత మాత్రాన ఆడపిల్లని అవమానించి ఇంటి నుంచి బయటికి గంటేస్తారా? మా ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. అవని మీద మా అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. మరి ఎందుకు అలా చేస్తుందో అర్థం కావటం లేదు. అవని మా ఇంట్లో ఉండడానికి మేము ఒప్పుకోం. అవును, ఒప్పుకునే సమస్యే లేదు. మీ ఇల్లు తప్ప నా కాబోయే భార్యకి వేరే ఇల్లు గతిలేదనుకుంటున్నారా? నేను తీసుకుని వెళ్తాను. ఎక్కడికి? మా అక్కోళ్ళింటికి. మా పెళ్లి వరకు అవని అక్కడే ఉంటుంది. మీరందరూ కలిసి దొంగ అని ముద్ర వేసి బయటకు గంటేస్తే రోడ్డునుండాల్సిన కర్మ అవనికి లేదు. నా అవనికి నేనున్నాను. నేనండగా ఉంటాను. అవని, నువ్వేం బాధపడకు. నా మీద చాలా కోపంగా ఉంది కదా? మామూలుగా లేదు, చంపేయాలన్నంత కోపంగా ఉంది. నిన్న నువ్వు చెప్పిందేంటి, ఈ రోజు నువ్వు చేసిందేంటి? బయట పోస్టర్ ఒకటి, లోపల సినిమా ఒకటి అన్నట్టు వేళాకోళంగా ఉందా? వికాస్ గారి ఈవీవి గారి సినిమాలో కామెడీ విలన్ అనుకుంటున్నావా? ఆర్జీవి గారి సినిమాలోని సీరియస్ విలన్ అని నీకు తెలుసు కదా? ఎందుకు నాతో గేమ్స్ ఆడుతున్నావు? వికాస్ తో గేమ్స్ ప్రమాదం అని నీకు తెలీదా? మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో నువ్వు కూడా అంతే హానికరమని నాకు తెలుసు విక్కీ. అలాంటప్పుడు ఎందుకు అలా చేశావు? సీన్ మధ్యలో ఎంటర్ అవ్వమన్నావు. అవని గురించి 4 మంచి మాటలు చెప్పమన్నావు. బోలెడంత డ్రామా చెప్పావు. చివరికి తుస్సుమనిపించావు. విక్కీ, నేను ఏం చేసినా దాని వెనక ఒక ప్లాన్ ఉంటుంది. అదేంటో నాకు చెప్పాలి కదా. తర్వాత చెప్తాను. నాకు మెంటల్ ఎక్కుతుంది. వెంటనే చెప్పు. అప్పుడప్పుడు సీన్ మధ్యలో ఎంటర్ అయ్యే నీకే ఇంత టెన్షన్ గా ఉంటే రోజు నేను ఇలాంటివి హ్యాండిల్ చేస్తున్నాను. మరి నాకెంత టెన్షన్ ఉండాలి? మనం అన్ని తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు బయలుదేరు. అసలు నా క్యారెక్టర్ ఇది కాదు. అనుకున్నది పొందడం కోసం నా దగ్గర ఇంత వెయిటింగ్ ఉండదు. అవని కోసం భరించాల్సి వస్తుంది. అవనిని ఎత్తుక్కోమంటావా? నా క్యారెక్టర్ కూడా ఇది కాదు. శ్రీకర్ని పొందడం కోసం ఓపికతో ఉండక తప్పడం లేదు. తొందర పడకు. చేతికి అందింది నోటికి అందకుండా పోగలదు. 6వ తారీఖు వరకు తల మీద ఐస్ ముక్కలు పెట్టుకొని కూల్గా ఉండు. పెళ్ళేదో అయిపోయింది అంటే ఆ ఐస్ ముక్కలను మందులో వేసుకొని అవనిని ఎదురుగా పెట్టుకొని నీ ఇష్టం వచ్చింది చేద్దు గాని, సరేనా? ఈలోపు ఇంకెన్ని ట్విస్టులుంటాయో ఏంటో. ఎవరది?
ఏదో కచ్చల శబ్దం వస్తున్నట్టు నేనే ఊహించుకున్నాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు.